హరే శ్రీనివాస. ఈరోజు మనం అమరావతి దగ్గర వెంకటయ్య పాలనకి విచ్చేసాము. ఈ గుడి తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా నిర్మించడం జరిగినది. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు మనం 100 మంది పైగా స్వామివారి పల్లకీ సేవలో కోలాట సభ్యులతో కోలాటం చేయటానికి మనం వచ్చేసాము. భక్తులందరూ మహాద్వారంగా పిలిచే అత్యంత ఎత్తైన రాజగోపురంలోంచి ఆలయ ప్రాంగణంలోకి భక్తులందరూ అడుగు పెడతారు. గర్భాలయానికి ఎదుటగా ధ్వజస్తంభం కనిపిస్తుంది. సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామినే మళ్ళీ ఇక్కడ విగ్రహ రూపంలో పునర్ప్రతిష్ఠించినంత వైభవంగా మనకి గుడిలో స్వామివారు అందరికీ దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నారు. మన కోలాట సభ్యులందరూ ఈ స్వామివారిని కరుణారా వీక్షించి తిలకించి స్వామివారి దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు తీసుకొని స్వామివారి ముందు మాడవీధులలో కోలాటం వేయటానికి సంసిద్ధంలోకి ఉన్నారు. జీవాత్మ పరమాత్మలోకి ప్రయాణించే మార్గాన్నే ఇది సంకేతమని చాలామంది విశ్వసిస్తారు. అందుకే కావచ్చు ప్రధాన దైవం కొలువైన ప్రదేశాన్ని సంస్కృతంలో గర్భాలయం అంటారు. అంటే తల్లి గర్భం లాంటిదని అర్థం. ఆ తిరుమల తిరుపతిలో శ్రీవారి దర్శనం అయిన తర్వాత మనం ఏ విధంగా స్వామివారి దర్శనం అయిన తర్వాత గర్భగుడి నుంచి ప్రదక్షిణ రూపంలో గర్భగుడి కుడివైపుకి వచ్చినప్పుడు మనం విమాన వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుంటాం. అదేవిధంగా ఇక్కడ కూడా గర్భాలయ మందిరం పైన విమాన వెంకటేశ్వర స్వామివారి దర్శన భాగ్యం మనకిక్కడ కలుగుతుంది. భక్తులందరూ మరియు కోలాట సభ్యులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసేటువంటి స్వామివారి మహత్కార్యం పల్లకీ సేవ ప్రారంభమైనది. వేద మంత్రాల ఘోషతో మంగళ వాయిద్యాల నడుమ భక్తుల భగవన్నామ సంకీర్తన కీర్తనచే స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతుడై ఆ శ్రీ వెంకటేశ్వర స్వామివారు మాడవీధుల్లోకి ఊరేగింపుగా బయలుదేరుచున్నారు. స్వామివారిని పల్లకీ సేవలో మన కోలాట సభ్యులు 100 మంది పైగా పాల్గొని స్వామివారిని ఎంతో ఆనందంగా ఎంతో ఉల్లాసంగా స్వామివారికి స్వాగతం పలికారు. సమస్త లోకాలకు శుభాన్ని కలిగించడానికే వెంకటాచలంపై స్వామి కలియుగ ప్రత్యక్షవర్ధులై వెలసిందుతూ ఉన్నారు. ఎన్నో ఆభరణాలతో ఆయన భక్తకోటికి కనువిందు చేస్తూ ఉంటారు. నిజాభరణాలతో వెలసినటువంటి పరమాత్మ నిరాభరణ సౌందర్యాన్ని లోకానికి చాటింపుగా అందుకునేటువంటి దివ్యమైనటువంటి ఆనంద నిలయంతో ఆర్థిక సేవతో స్వామివారు ఈరోజు మనకి పల్లకీ సేవ రూపంలో శ్రీదేవి భూదేవి సమేతుడై ఆ వెంకటేశ్వర స్వామివారిని మనం కూడా ఒకసారి కనులారా వీక్షించి తిలకించి స్వామివారి దర్శన భాగ్యాన్ని ఈ రూపంగా మనం పొందుతాం. గోవింద గోవింద. శుక్రవార అభిషేకం అంటే భక్త కోటిలో ఏదో తెలియని ఆనందం అన్నమాట. ఆ భాగ్యం ఎప్పుడు కలుగుతుందా అని చంద్రుడి కోసం చికోరాలు ఎదురు చూసినటువంటిగా స్వామివారి భక్తులు అలా ఎదురు చూస్తూ ఉంటారు. శుక్రవార అభిషేకంలో స్వామివారి మూర్తి యొక్క సొగసులు వర్ధించటం ఎవరి తరం? స్వామివారి నిజమైన స్వరూపాన్ని ఆ రోజు మాత్రమే భక్తులకి కలుగుతుంది. ప్రతి శుక్రవారము విశేషోత్సవంగా జరిగే ఈ అభిషేకం 614 సంవత్సరాలకు ముందు నుండి జరిగేదని తెలుస్తుంది. అయితే శ్రీ వెంకటనాథునికి విశేష సందర్భాల్లో జరిగే ఈ అభిషేకాన్ని భగవద్ రామానుజుల వారు శ్రీ స్వామివారి వక్షస్థలంలో బంగారు అలిమేలు మంగమ్మ ప్రతిమను అలంకరింపచేసిన శుక్రవారం మొదలుగా ప్రతి శుక్రవారం నాడు ఈ అభిషేకం జరిగేలా ఏర్పాటు చేశారట. పూర్వం శ్రీవారి నిత్యాభిషేక కైంకర్యంతో కలిగించిన మహాభక్తుడైన తిరుమల నంది వంశీయుడు అందించిన కలశ తీర్థాన్ని మొదటిగా జియంగారు స్వీకరించి భక్తి ప్రతిత్తులతో బంగారు శంఖంతో అందించగా ఆకాశగంగ తీర్థాన్ని అర్చక స్వామివారు హరి ఓం సారస శీర్ష పురుష అనే పురుష సూక్తాన్ని పఠిస్తూ భక్తి శ్రద్ధలతో అభిషేకం చేస్తారు.
ఇలా ఈ విధంగా స్వామివారి శుక్రవార అభిషేకము పూర్తవుతుంది. స్వామివారి శుక్రవార అభిషేకము పూర్తయిన తర్వాత ఈ మూలమూర్తికి మడుగుల కొద్ది బరువు గల అనేక అమూలమైన ఆభరణాలను, వజ్ర కిరీట, శంఖ చక్ర వజ్ర కటిహస్తాలు, మరెన్నో ఆభరణాలతో ఈ స్వామివారు మనకి దర్శన భాగ్యాన్ని కలిగిస్తారన్నమాట. కోటి కాంతుల ముక్కోటి నాయకుడు దివ్యమంగళ రూపంతో దగదగల మాకడు తేజస్వరూపంలో ఇక్కడ ఈ వెంకటాయపాలెంలో కూడా స్వామివారు అదే విధంగా మనకి దర్శన భాగ్యాన్ని కలిగిస్తారు. స్వామివారు మాడవీధుల్లో ఊరేగింపు అత్యంత వైభవంగా ముగించుకొని స్వామివారు గర్భాలయంలోకి వేయించేటకు సిద్ధముగా ఉన్నారు. శ్రీహకాంతాయ కళ్యాణ నిధేర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం స్తంభడింబాయ మౌనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. స్వామివారి పల్లకీ సేవ మాడవీధుల్లో అత్యంత వైభవంగా ముగించుకొని కోలాట సభ్యులు కోలాటం చేసుకుంటూ భక్తులందరూ భగవన్నామ సంకీర్తనతో గోవింద 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 అని అనుకుంటూ స్వామివారిని మాడవీధుల్లో నుంచి మన ఆలయంలోనికి స్వామివారిని ఆహ్వానించారన్నమాట. అదేమిటో కానీ స్వామివారు మాడవీధుల్లో నుంచి గర్భాలయంలోనికి వేచేయగానే ప్రకృతి అంతా అకస్మాత్తుగా ఉన్న పలంగా ఒక్క నిమిషాల్లోనే మారిపోయిందనమాట. స్వామివారు అంత ఆనందంగా మమ్మల్ని వైకుంఠం నుంచి స్వామివారు ప్రకృతి రూపంలో మాకు ఆశీర్వాదాలు ఇచ్చారు. గోవింద గోవింద హరే శ్రీనివాస.